ఎస్ఎంసీ 2024కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది క్లారిటీగా చెప్తాను. అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ వైజ్గా సీట్ అనేది అలోకేట్ అయింది అనేది ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్కి సంబంధించి చూస్తున్నాను. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్కి వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీలో ట్రిపుల్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ట్యూషన్ ఫీ ఎంత, కాలేజ్ ఫీ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు దాని కిందనే ఇక్కడ ఏదైతే ట్యూషన్ ఫీ ఉంటుందో అందులో ఇప్పుడు క్యాండిడేట్ ఎంత పే చేయాలనేది కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ వస్తుందో ఇక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ట్యూషన్ ఫీ ఎంత ఉంది, కాలేజ్కి మిగతా ఫీ ఎంత చేయాలనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న స్టూడెంట్కి సంబంధించి ట్యూషన్ ఫీ అయితే రావడం అయితే జరగదు. అందుకే టోటల్గా కాలేజ్ ఫీ అనేది ఎంత ఉందో అంతే పే చేయాలని అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీరు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత 1 by 1 ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్లో ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్లోగా మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇచ్చిన డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ రోజు నుండి 23rd వరకు అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరికైతే ఇక్కడ ఫీ అయితే చూపిస్తుందో వాళ్ళైతే ఇక్కడ నుండే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో 1 by 1 చెప్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే ఫీ పేమెంట్ చూపిస్తుందో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నుండి ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే కూడా మీ పర్సనల్ అంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మళ్ళీ రిఫండ్ అనేది చేయాలంటే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏదైతే మీరు ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తారో దానిలోకి రిఫండ్ అయితే వస్తుంది. కాబట్టి సో మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే అంటే మీ పేరెంట్స్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే చేయండి. వాటి నుండి మాత్రమే మీరు పేమెంట్ చేయమని అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి ఇక్కడ ఈ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది. సో ఈ విధంగా మీరు సీట్ ఓకే అనుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత అక్కడ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద మీకు అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ డేట్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో మిగతా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చూసుకోండి. 1-2 సార్లు ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎవరికైనా సరే పేమెంట్ అనేది చూస్తున్నట్టయితే పేమెంట్ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేనట్టయితే మనకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఒకసారి కంప్లీట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుందనేది చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.